తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత విషయంలో దుమారం రేగుతోంది. దీనికి సంబంధించి ఎవరు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి. సో we have immediately stopped the supplies. Immediate గా వెంటనే సప్లైస్ అన్ని ఆఫ్ చేయడం, తర్వాత వాళ్ళని బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. తర్వాత పెనాల్టీస్కి ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు, అయా తిరుమలకి వెళ్తున్నాం, లడ్డులో నాణ్యత లేదు, నెయ్యి సరిగా లేదు, అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నాడు చెప్పారు. తల్లి నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, ఇలా అన్ని పదార్థాలు లేదు. సమావేశంలో ఆందోళనతో, ఆవేదనతో ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తిరుమలలో జరిగినటువంటి అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు పెట్టారు. దాన్ని జీర్ణించుకోలేని వీరు ఎక్కడ అరెస్ట్ అవుతామో, ఎక్కడ జైలుకి పోతామో భయంతో ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. ఆ ధర్మారెడ్డి వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి చాలా జరిగినాయి కాబట్టి అది చర్య తీసుకొని కోరుతున్నాం. ముఖ్యమంత్రి ఏం చెప్తే చేసేవాడు ఇతను, ఈయన ఏం చెప్తే ఆయన వినేవాడే. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ సమస్య తప్పనిసరిగా ఇతన్ని తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రికి అనుమానం ఉందో లేదు తెలియదు. ఇది ఏం చేసినా సరే గవర్నమెంట్కి వస్తుంది. ఆనాడు మా గవర్నమెంట్ మీదకి వస్తుంది, ఆనాడు ముఖ్యమంత్రి మీదకి వస్తుంది. అందుకే ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంది. నీకు ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, పార్టీలు మారని చెప్పుకునే బదులు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్య పరిష్కారం చేయడం అనేది నా ఉద్దేశం.